ఓడిస్తామని వీళ్ళు గెలిచి చూపిస్తామని వాళ్ళు పోలింగ్కు 4 రోజుల ముందు వయనాడ్లో పొలిటికల్ హీట్ డబుల్ అయింది. ఏఐసీసీ చీఫ్ రాహుల్ పోటీ చేస్తున్న సీటు కావడంతో దేశం మొత్తం కేరళ వైపే చూస్తోంది. రాహుల్ వయనాడ్లో పోటీ చేసి తప్పు చేశారని ఎల్డీఎఫ్ చెప్తుంటే యూడీఎఫ్కు ఈసారి షాక్ తప్పదని బీజేపీ మిత్రపక్షం భారతీయ ధర్మ జనసేన అంటోంది. వయనాడ్ లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్పై V6 స్పెషల్. వయనాడ్ మామూలుగా అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అందుకే ఈ రేంజ్ ఫోకస్. కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ వయనాడ్లో రాహుల్ను ఓడిస్తామని చెప్తోంది. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి తప్పు చేశారంటోంది. సెక్యులర్ ఓట్లు చీల్చేందుకు ట్రై చేస్తున్న రాహుల్ను ఖచ్చితంగా ఓడించి తీరుతామంటున్నారు లెఫ్ట్ లీడర్లు. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ is playing as a B team of the BJP. And no minority can ensure a protection under the Congress rule. So the left is the most strong organization, strong force, very solidly fighting against the communal politics of the BJP. ఎల్డీఎఫ్ లో భాగస్వామ్య పక్షంగా ఉన్న ముస్లిం లీగ్ పార్టీ కూడా రాహుల్ గెలుపుపై కాన్ఫిడెంట్ గా ఉంది. రాహుల్ 3 లక్షల మెజారిటీతో గెలుస్తారని ముస్లిం లీడర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Modi is trying to divide the country in the name of religion. You know, communalism is being widely spreading by BJP. We are against that. We are for a unity of India. We are fighting for the India of Gandhi and Nehru. విపక్షాల వర్షన్ ఇలా ఉంటే వయనాడ్లో రాహుల్ 3 లక్షల మెజారిటీతో గెలుస్తారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు యూడీఎఫ్ నేతలు. పోటీ యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య ఉంటుందని, బీడీజేఎస్ 3వ స్థానానికి పడిపోతుందని చెప్తున్నారు. యువత రాహుల్ ని ప్రధానిగా చూడాలనుకుంటోందని యూడీఎఫ్ లీడర్లు అంటున్నారు. How many seats will you expect UDF to win in Kerala? 20 out of 20. The fight is between BJP and Congress party at the national level. The alone only who prefers who's a dictator. And we don't prefer in alone, we. He prefers I, and I is called dictator, and we is called democracy. He is the propaganda only on the basis of the anti-secularism or anti-nationalities like that. And the huge scums are discussing here, especially the Rafale deals like that. So we not want the ruling again by the Modi. We want Rahul Gandhi become the Prime Minister of India. అయితే వయనాడ్లో బీజేపీ పోటీ చేయడం లేదు. ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షం భారతీయ ధర్మ జనసేన బరిలోకి దిగింది. దేశం మొత్తం మోడీ వర్సెస్ రాహుల్ ట్రెండ్ నడుస్తుంటే వయనాడ్లో మాత్రం రాహుల్ వర్సెస్ తుషార్ వెల్లపల్లి ట్రెండ్ కంటిన్యూ అవుతోందంటున్నారు. స్థానికుడైన తుషార్ వెల్లపల్లినే ఇక్కడి ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీడీజేఎస్ నేతలు. Tushar Vellappally is a Malayali. We don't need a man who is inside the SPG. We cannot even touch him. We need a man who will give developments as Modi has done in this nation. Here Tushar Vellappally will give the development process in this Wayanad. Sure, the people of Wayanad will be with Tushar Vellappally and we will win with a margin of 5 lakh votes in this election. వయనాడ్ బరిలో రాహుల్ ఉండటంతో అన్ని పార్టీలు ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని విపక్షాలన్నీ కంకణం కట్టుకుంటే యూడీఎఫ్ మాత్రం గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. పోలింగ్ టైం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి.